ఏ విధంగా ఈ విధంగా అన్యాక్రాంతం చేయడం, దాంట్లో పెద్ద ఎత్తున దోపిడీ జరగడం, కట్టడం ఒక ఎత్తు అయితే దాంట్లో దోపిడీ కూడా అంతే పెద్ద ఎత్తున జరిగింది. సో అవన్నీ కూడా బయటకు తీస్తామని చెప్తా ఉన్నారు. మండలిలో ఈరోజు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా దీంట్లో జరిగిన దోపిడీ బయటికి తీసుకురావాలి. తరువాత అసలు ముందుగా ఈ అసెంబ్లీలో మొహం చాటేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ విషయాల మీద అసలు ఎందుకు కట్టాడు, ఏ ఆలోచనతో దీన్ని కట్టించాడు, ఏ పద్ధతుల కింద అమౌంట్స్ ఎవరెవరు అధికారులు రిలీజ్ చేశారనే దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ కూడా జరిగి తీరాలి. అతన్ని ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ₹1 ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఎంత లాభం చేకూరుతుందనే ఆలోచనతోటే మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 500 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా దీనికి విలాసవంతమైనటువంటి కట్టడాలకు కట్టినటువంటి ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవి ఎందుకు ఖర్చు పెట్టాడు, ఏ రకంగా ఏం చేద్దామని ఖర్చు పెట్టాడు అనే సమాధానం ముందుగా అతని దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం. అతను ఎలాగా అసెంబ్లీకి మొహం చాటేసి తప్పి తిరుగుతా ఉన్నాడు కాబట్టి కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ మండలి బొత్స సత్యనారాయణ గారన్నా దీని మీద సమగ్రమైనటువంటి వివరణ జగన్మోహన్ రెడ్డిని అడిగి చెప్తాడో అడగకుండా చెప్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని మీద ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిన తర్వాత కూడా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి ఈ వైకాపా పార్టీ ధోరణి మరి ప్రజలు ఇప్పటికే గ్రహించున్నారు. దీన్ని అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇతను ఆంధ్ర ఎస్కోబార్ అని. ఇటువంటి వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా పెడసరిగానే ఉంటాయి. ఇతను ఒక శాడిస్టే కదా, ఒక వింత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అతను ప్యాలెస్లు బెంగళూరు కానీ లేదా తాడేపల్లి కానీ లేదా హైదరాబాద్ లోటస్ పాయింట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. ఇంకా ఇందాక బంగారు పోత అన్నారు, బంగారు పోత గారు కమోడ్స్ కూడా బంగారంతో తాపడం చేయించి పెట్టుకున్నాడని చెప్పేసి ఖచ్చితమైనటువంటి సమాచారం. ఇది గతంలో సద్దాం హుసేన్, అదేవిధంగా కర్ణాటకలో ఈ మైన్స్ దోపిడీదారుడు గాలి జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే తరహాలో అదే రకమైనటువంటి మనస్తత్తి కానీ అవి కానీ ఆ రకంగా తయారు చేసుకోవడం అనేది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి, ఒక మానసిక ప్రవృత్తి, నేర ప్రవృత్తి. వచ్చినటువంటి సంపాదన చిన్న డిస్టర్బెన్స్ ఉంది టెక్నికల్, అదే కొంచెం నెట్ దానికి సంబంధించి కూడా ఒకసారి చూస్తున్నారు. మీది కొంచెం ఫ్రేమ్ కూడా కట్ అవుతోంది. సో ఒకసారి పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాతోటి ప్యానలిస్టులకి పవన్ గారికి నమస్కారాలు. మేడం ఏం చెప్తారు? ఈ ప్యాలెస్ కి సంబంధించి పూర్తిగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంటే మొదటి నుంచి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఇంత విలాసవంతంగా జీవించాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి అయితే నిజంగా కూడా వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజాభవన్, దీనికి సంబంధించి కూడా మేము కట్టాం, అప్పుడు కట్టారు కదా, అది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సిగ్నల్ వస్తుంది కదా, ప్రభుత్వ భవనమే కదా, మరి ఇక్కడ కడితే ఏంటి ఇబ్బంది అని. కానీ ఇక్కడ కట్టిన దాంట్లో రూమ్స్ ఉన్నాయి, దాన్ని ఒక పద్ధతి ప్రకారం దేన్ని విధ్వంసం చేయకుండా ఏదో కట్టారు, అది అయిపోయింది. అది సో ఇప్పుడు ఋషికొండ పైన కట్టింది దీనికి దాన్ని కంపేర్ చేయడానికి లేదు కదా. దాంట్లో దాదాపుగా ఒక్కొక్క చదరపు అడుగు 28,000 రూపాయలు వెచ్చించి కట్టారు ఎస్ఎఫ్టీ. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ముందు ఏదైతే సెక్రటరియట్ కావచ్చు లేదంటే అసెంబ్లీకి సంబంధించి దీంట్లో దాదాపుగా 6,000-7,000 మాత్రమే ఉండేది పర్ ఎస్ఎఫ్టీ. కానీ ఇక్కడ పూర్తిగా 28,000 చూపించి కట్టినటువంటి పరిస్థితి. మరి ఎటుపోయింది?